మార్నింగ్ సెల్కాన్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ నష్టాలు కొనసాగుతున్నాయి. ఆఫ్ కోర్స్ మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. 1-2 మార్కెట్స్ లాభాల్లో ఉంటాయి. షాంఘై ఆఫ్ కోర్స్ ఈ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ టర్మాయిల్ మొత్తానికి కారణమైన షాంఘై ఇండెక్స్ మాత్రం నష్టాల్లోనే ట్రేడ్ అవుతుంది. సుమారుగా 2% నష్టంతో ట్రేడ్ అవుతుంది. తైవానీస్ ఇండెక్స్ నష్టంతో ఉంది. అలాగే సింగపూర్కి చెందిన స్ట్రైట్స్ టైమ్స్ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. మన ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. నిన్నటి స్ట్రాంగ్ రీబౌండ్ అనుకున్న పరిస్థితి నుంచి మళ్ళీ ఇవాళ ఓపెనింగ్ వీక్ కాబోతుంది. సో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా నిన్న ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసింది. మన మార్కెట్స్ ఆ మూవ్ ముందుగానే లాభాలతో క్లోజ్ కావడం చూసాం, కొంత రికవర్ కావడం చూసాం. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాయి. యూరోపియన్ మార్కెట్స్ కావచ్చు ఆర్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ తర్వాత మళ్ళీ క్రాక్ అయ్యాయి, అంటే నష్టాలతో క్లోజ్ అయ్యాయి. డౌజోన్స్ దశలో 441 పాయింట్లు లాభపడి తర్వాత క్లోజింగ్ సమయానికి 204 పాయింట్ల నష్టంతో ముగిసింది. సో అంటే మొత్తం మీద 600 పాయింట్లకు పైగా నష్టంతో క్లోజ్ అయినట్లు, 600 పాయింట్లు కోల్పోయింది డౌజోన్స్ హై పీక్ లెవెల్ నుంచి. సో ఇటువంటి పరిస్థితి ప్రస్తుతం వోలటైలిటీ మార్కెట్స్ లో కొనసాగుతోంది. మన మార్కెట్స్ కూడా నేను చూసాం, చాలా హ్యూజ్లీ వోలటైల్ మార్కెట్స్ చూసాం. ప్రతి ర్యాలీలో అమ్మటం, అలాగే మళ్ళీ డిప్స్ రాగానే కొనటం, ఇటువంటి విచిత్రమైన పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ లాభాలతో క్లోజ్ అయ్యాయి నిన్న. మెటల్స్ కావచ్చు, రియల్టీ కావచ్చు, మిడ్ క్యాప్స్, ఆటోమొబైల్ స్టాక్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ 2.3% పెరగడం చూసాం. డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ 16% పెరిగాయి. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 18%. ఇలా స్ట్రాంగ్ రీబౌండ్ రావడం చూసాం. లోవర్ లెవెల్స్ నుంచి మండే బ్లాక్ మండే అనుకున్న మండే నష్టాల నుంచి కొంత రికవర్ అయ్యే ప్రయత్నం చేశాయి. కానీ తర్వాత మళ్ళీ ఇవాళ పరిస్థితి ఎలా ఉంటుందన్నది చూడాలి. ఎందుకంటే F&O ఎక్స్పైరీ రేపటితో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ క్లోజ్ కాబోతుంది. ఆగస్టు సిరీస్, సెప్టెంబర్ సిరీస్ లో ప్రవేశిస్తాం మనం. సో ఈ నేపథ్యంలో గ్లోబల్ లిక్విడిటీ క్రైసిస్, అలాగే గ్లోబల్ డెవలప్మెంట్స్ మన ఇండియన్ మార్కెట్స్ ను అమితంగా ప్రభావితం చేస్తున్న సమయం. సో చైనా రేట్ కట్స్ మార్కెట్స్ ఇగ్నోర్ చేసినట్లు కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ చైనీస్ మార్కెట్. అక్కడ కూడా టూ లిటిల్ టూ లేట్ అంటున్నారు. 100 బేసిస్ పాయింట్స్ రిజర్వ్ రిక్వైర్మెంట్ ని, 50 బేసిస్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ను ఎక్స్పెక్ట్ చేస్తే అంతకంటే తక్కువగా వచ్చింది కాబట్టి మార్కెట్స్ డిసప్పాయింట్ అయ్యాయని చెప్తున్నారు. బట్ ఏది ఎలా ఉన్నా కూడా చైనాలో ఉన్న పజిల్ ను అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కావట్లేదు. అక్కడ ఒక సిచ్యువేషన్ లో చాలా చాలా కీలకమైన మార్పులు వస్తున్నాయి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ లెడ్ గ్రోత్ ఏదైతే ఉందో అక్కడే ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న క్యాపిటల్ అవుట్ఫ్లో రాబోయే కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ క్యాపిటల్ అవుట్ఫ్లోని ఏ కంట్రీస్ అబ్జర్వ్ చేసుకుంటాయి? యుఎస్ చేసుకుంటుందా, ఇండియా చేసుకుంటుందా, లేకపోతే జపాన్ లాంటి కంట్రీస్ ముందుకు వస్తాయా? ఇవన్నీ కూడా ఒక జిగ్సా పజిల్. ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏదో అందరం అర్థమైనట్లుగా ఏదో చెప్తూ ఉంటారు, బట్ ఎవరు అంతా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్న సమయం ఇది. అలాగే ఈ నేపథ్యంలో కమాడిటీ ప్రైసెస్ లో ఫాల్ కొనసాగుతోంది, ఇంక్లూడింగ్ గోల్డ్ లాస్ట్ ఫ్యూ డేస్ గా పెరిగింది. నిన్నటి నుంచి మళ్ళీ గోల్డ్ లో కూడా వీక్నెస్ చూస్తున్నాం. సో ఎవరైనా గోల్డ్ 30,000 అవుతుంది, లేకపోతే 20,000 పడిపోతుంది, ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్ ఇస్తే నమ్మొద్దండి. ఎస్పెషల్లీ మన తెలుగు ఛానల్స్ కాస్త ఏదైనా పెరగగానే 30,000 అయిపోతుంది గోల్డ్ అని ఎవరో అనామోహం తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పిస్తూ ఉంటారు. సో దయచేసి వాటిని చూసి ఎవరు మోసపోవద్దు. నీడ్ ఉంటే కొనుక్కోండి, లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే గమ్మున ఊరుకోండి. ప్రస్తుతానికి బంగారం జోలికి వెళ్ళొద్దు. ఇది గోల్డ్ పరంగా మనం, ఎందుకంటే ఎక్కువ మంది మన కార్యక్రమంలో గోల్డ్ గురించి అడుగుతుంటారు కాబట్టి ఈ చిన్న సలహా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కరెన్సీ వార్స్ కొనసాగుతూ ఉంటాయి, వోలటైలిటీ కొనసాగుతుంది, గ్లోబల్ డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ మనం మండే రోజు కూడా మనం చెప్పుకున్నట్లుగా ఇండియన్ ఎకానమీ ఈజ్ ది ఓన్లీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్. ఇప్పటికీ కూడా వీఆర్ ది ఓన్లీ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అని చెప్పుకోవచ్చు ఘనంగా. ఎందుకంటే యుఎస్ లాంటి కంట్రీస్ కంటే కూడా మనం చాలా ఎక్కువగా ఆల్మోస్ట్ డబుల్ ది గ్రోత్ రేట్ మనం పోస్ట్ చేస్తున్న సమయం కాబట్టి వరల్డ్ మొత్తం ఇండియా చూస్తుంది. బట్ అలా అని చెప్పేసి మనం హడావుడిగా ఎగ్జిబరెంట్ గా ఉండాల్సిన సమయం కూడా కాదు. గ్లోబల్ డెవలప్మెంట్స్ అన్ని ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే సమయం ఇది. మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడడానికి అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. అలాగే మరొక విశిష్ట అతిథి కూడా ఉన్నారు. ఆయన పరిచయం చేసే ముందు బాలాగారిని అడిగి మార్కెట్స్ సంబంధించిన అంశం తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సెప్టెంబర్ సిరీస్ లో ప్రవేశించబోతున్నాం మనం. ఆగస్ట్ సిరీస్ చాలా చాలా వోల్టైల్ గా కొనసాగింది, నష్టాలు మిగిల్చిన సిరీస్ ఇది. సో ఎటువంటి ట్రెండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బేసికలీ ఇంకా కూడా సెల్లింగ్ రైజ్ ఆన్ సెల్ ఆన్ ర్యాలీస్ అనే మార్కెటే కొనసాగే అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే మనకి ఈ చైనీస్ సంక్షోభం అనేది ఇప్పుడే మీరు మెన్షన్ చేసిన ఇట్స్ బీన్ మోర్ దెన్ ఎ జిగ్సా పజిల్. ఎందుకంటే లాస్ట్ 3 to 5 years లో కూడా వాళ్ళు రిలీజ్ చేసే స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా మ్యాన్ మేడ్. ఇట్స్ నాట్ కంప్లీట్లీ డ్రివెన్ బై డేటా అనేది
ఎక్స్పర్ట్స్ అందరూ అక్రాస్ ద వరల్డ్ చెప్తూనే ఉన్నారు. అండ్ ఎస్పెషలీ ఒక అనదర్ ఇండియన్ రుచిర్ శర్మ గారు లాస్ట్ టైం ఒక మెన్షన్ కూడా చేశారు. This time the recession in the world or maybe the fall in the financial markets will be led by China అని. And he is proving out to be true. అంటే గతంలో మనకి డాక్టర్ రఘురామ్ రాజన్ గారు కానివ్వండి, రుచిర్ శర్మ ఇట్లాంటి వాళ్ళు సెక్టర్స్ అవాయిడ్ చేయాలి. ఎటువంటి సెక్టర్స్? టోటలీ మెటల్స్ అండ్ కమోడిటీ బేస్డ్ ఈస్ కంప్లీట్లీ అవాయిడ్ అండి. మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ కూడా చెప్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ సెన్సిటివ్స్ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పడుతున్నాయి. అంటే మనకి మేజర్ సిటీస్ లో డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఆర్ గోయింగ్ డౌన్ అండ్ వాళ్ళు ఇన్వెంటరీ సేల్ కూడా చేయలేకపోతున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్ ఐ థింక్ అట్లీస్ట్ ప్రెసెంట్లీ ఇట్స్ అన్ అవాయిడ్ అండి. బట్ మనకి వీఆర్ మూవింగ్ ఇన్ టు ద ఫెస్టివల్ సీజన్ కాబట్టి ప్రాబబ్లీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్స్, ఎందుకంటే ఫ్యూల్ ప్రైజెస్ బాగా పడ్డాయి కాబట్టి ఆటోమొబైల్ సేల్స్ విల్ బి బాయింట్. సో ఈ రెండు డెఫినెట్లీ. అండ్ ఐటీ అండ్ ఫార్మా అఫ్ కోర్స్ దే హావ్ బీన్ ఆల్వేస్ ది డిఫెన్సివ్స్ అండ్ ద బెస్ట్ కంపెనీస్ యూ కెన్ గెట్. ఈవెన్ లార్జ్ క్యాప్ కంపెనీస్ లాస్ట్ 2-3 days లో బాగా క్రాక్ అయినాయి కాబట్టి ఐటీ అండ్ ఫార్మా విల్ కంటిన్యూ టు అట్రాక్ట్ ద మాక్సిమం పాసిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. మార్కెట్స్ పరిస్థితి ఎలా ఉంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్, ఐపీఓ మార్కెట్ సందడిగా ఉంది. రకరకాల ఇష్యూస్ మార్కెట్లో మనీ రైజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్న సమయం ఇది. లాస్ట్ ఫ్యూ మంత్స్ అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో మనం చూస్తే 10 కంపెనీలు ఇప్పటిదాకా 5,485 కోట్ల రూపాయల మార్కెట్స్ నుంచి సమీకరించాయి. ఈ నేపథ్యంలో పెనార్ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ పిఈబిఎస్ హైదరాబాద్కి చెందిన సంస్థ, వేరే చెప్పనవసరం లేదు, పెనార్ గ్రూప్కి సంబంధించిన సంస్థ ఇది. సో పెనార్ ఇండస్ట్రీస్ ఇన్ఫాక్ట్ సబ్సిడరీ గత 5 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వేగంగా 500 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన సంస్థ ప్రస్తుతం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్తో మార్కెట్లో ఉంది. నిన్న ఇష్యూ ఓపెన్ అయింది, రేపటితో క్లోజ్ కాబోతోంది. సుమారుగా 62.96 లక్షల షేర్స్ ను ఇన్వెస్టర్స్ కు ఆఫర్ చేస్తున్నారు. 170 నుంచి 178 రూపాయల ప్రైస్ బ్యాండ్ లో. సో ఈ ప్రైస్ బ్యాండ్ జస్టిఫైడా కాదా మనతో మాట్లాడేందుకు ఐపీఓ ముందుగానే ఇన్ఫాక్ట్ ఈ ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ చేశారు యాంకర్ ఇన్వెస్టర్స్ కి. 15 మంది ఇన్వెస్టర్స్, యాంకర్ ఇన్వెస్టర్స్ ఇందులో పాల్గొన్నారు. ఇంక్లూడింగ్ రెలిగర్ ఇన్వెస్కో, బిర్లా సన్ లైఫ్ ట్రస్టీ, అలాగే నోమరా సింగపూర్, డిఎస్పీ బ్లాక్ రాక్ ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ లో పాల్గొనడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. పెన్నార్ గా సుపరిచితమైన కంపెనీ. గతంలో మన టీవీ5 లో కూడా కెప్టెన్ తో కాసేపు నిర్వహించిన మేనేజింగ్ డైరెక్టర్ పెప్స్ పెన్నార్ పివి రావు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. సో ఐపీఓ ప్రత్యేకతల గురించి అలాగే పెప్స్ పెన్నార్ భవిష్యత్ ప్రణాళికల మీద ఆయన అడిగి తెలుసుకుందాం. సో వెల్కమ్ టు టీవీ5 స్టూడియోస్ రావు గారు. అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్. సో పెప్స్ పెన్నార్ ఐపీఓ గతంలో మీరు కెప్టెన్ తో కాసేపు చేసినప్పుడు వస్తున్నామండి ఐపీఓకి అని చెప్పారు, 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో ఈ 2 సంవత్సరాల్లో చాలా ప్రోగ్రెస్ కనిపిస్తుంది కంపెనీ ఫైనాన్షియల్స్ పరంగా చూసినా, అలాగే మీరు రోపింగ్ చేసుకుంటున్న ఎప్పటికప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ పరంగా చూసినా కూడా మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఐపీఓ మార్కెట్లో ప్రవేశించారు కాబట్టి ఎలా ఉంది అసలు? నిన్న ఆల్రెడీ ఇష్యూ ఓపెన్ అయింది, మార్కెట్ ఢమాల్ మంటున్న సమయంలో మీరు ప్రవేశించారు. సో రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే మార్కెట్ కండిషన్స్ చూస్తూనే ఉన్నాం మనం. కాకపోతే మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది మేము ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. సో కంపెనీ గురించి చెప్పాలంటే పెనార్ ఇండస్ట్రీస్కి సబ్సిడరీ అండి ఈ కంపెనీది. 2008లో స్టార్ట్ చేశాము. మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా కోఇన్సిడెంటల్గా అప్పుడు కూడా రిసెషన్, దేర్ ఇస్ ఏ గ్లోబల్ రిసెషన్ మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా. బట్ రిసెషన్ తట్టుకుని మేము ప్రోగ్రెస్ అవ్వడం జరిగిందండి. 2010 జనవరిలో కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం, సదాశివపేటలో మా ప్లాంట్ అండి. సో ఈ బిజినెస్ కి మెయిన్ ఎలా అయితే మీరు 2008లో గ్లోబల్ లేమన్ బ్రదర్స్ గందరగోళం జరుగుతున్న సమయంలో మేము కంపెనీని పెట్టారు, ఇప్పుడు చైనా గందరగోళం జరుగుతున్న సమయంలో పబ్లిక్ ఇష్యూ వస్తున్నారు. బట్ లాస్ట్ 7 years లో ఎలా అయితే మీరు 0 నుంచి 500 crores కి చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యారు, అదే పరిస్థితి ఇప్పుడు కూడా నెక్స్ట్ 5 years లో పోస్ట్ చేయగలం ధీమా ఉందా మీకు? ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్ నేను చెప్పకూడదండి. కాన్ఫిడెన్స్ గురించి అడుగుతా. కాన్ఫిడెన్స్ అంటే ది వే వీ హ్యావ్ గ్రోన్, ఏ విధంగా మేము గ్రో అయ్యామని దాన్ని బట్టి ఆలోచిస్తే కనుక అవకాశం ఉందండి ఎక్కువగా. మేము టెక్నికల్ కొలాబరేషన్ కూడా అమెరికాలో ఉన్న లీడింగ్ కంపెనీ తోటి ఎన్సీఐ అని హోస్టన్ బేస్డ్ కంపెనీ అండి, వాళ్ళతో టెక్నికల్ కొలాబరేషన్ ఉంది మాకు. సో ప్లాంట్ మేము స్టార్ట్ చేసినప్పుడు 30,000 tons కెపాసిటీ అండి స్టార్ట్ చేసినప్పుడు. అప్పుడు మేము 35 crores లోన్ తీసుకోవడం జరిగిందండి, టర్మ్ లోన్. తర్వాత 30 నుంచి 60,000 టన్స్కి ఎక్స్పాండ్ చేసామండి. 60,000 tons నుంచి మళ్ళీ 90,000 tonsకి ఎక్స్పాండ్ చేసామండి. ఈ టోటల్గా టర్మ్ లోన్ తీసుకోవడంలో మేము 35 + 10 + 10 టోటల్ 55 crores టర్మ్ లోన్ తీసుకున్నామండి మొత్తం.
అది మొత్తం మేము అరౌండ్ ఇన్ పీరియడ్ ఆఫ్ 3.5 years వీ హ్యావ్ కంప్లీట్లీ రీపేడ్ ద లోన్ కంప్లీట్లీ. ఇప్పుడు నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ టర్మ్ లోన్ అంట. మాకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ చెప్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ టర్మ్ లోన్ అట్ ఆల్. అంటే ఇప్పుడు ఈ ఇష్యూలో రైజ్ చేసే అమౌంట్ దేనికి ఉపయోగిస్తారు? ఈ ఇష్యూలో రైజ్ చేసేది ఒకటేమో టు పే బ్యాక్ ది వర్కింగ్ క్యాపిటల్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఫర్ ఎక్స్పాండింగ్ అవర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండి. ఇప్పుడు ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ చూస్తే కనుక మేము ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ కాకుండా ఇప్పుడే కొత్తగా కంపెనీని చూస్తున్న వారి కోసం, వాళ్ళకు అర్థం కావడం కోసం అసలు ఏం చేస్తుంది పీబీఎస్ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీ కట్టాలన్నా కానీ, వేర్ హౌస్ కట్టాలన్నా, లేకపోతే హై రైజ్ బిల్డింగ్ కట్టాలన్నా కానీ, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్స్ కట్టాలన్నా, ఎనీ స్టీల్ బిల్డింగ్ కట్టాలంటే కనుక ఈ కొత్త టెక్నాలజీ అండి. ఇది 2000లో ఇండియాలోకి వచ్చిందండి. ఇది ఎప్పుడో అమెరికాలో దాదాపు ఒక 50-60 years నుంచి ఉన్న టెక్నాలజీ అండి. 2000లో ఇండియాకి వచ్చింది ఇది. సో దీంట్లో ఏంటంటే డిజైన్ చేయటం, ఫ్యాబ్రికేట్ చేయటం, బిల్డింగ్ సెలెక్ట్ చేయటం, ఇది మెయిన్ మాకి. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి దే ఆర్ టైలర్ మేడ్ టు సూట్ ద కస్టమర్స్ రిక్వైర్మెంట్స్. సో సపోజ్ మీకు బిల్డింగ్ అవసరం అనుకోండి, ఆ బిల్డింగ్ సంబంధించిన డీటెయిల్స్ అని మేము కలెక్ట్ చేసుకుని మేము డిజైన్ చేస్తామండి బిల్డింగ్ని. ఆ డిజైన్ చేసి ఆ బిల్డింగ్ని మీకు ఫ్యాబ్రికేట్ చేసి సప్లై చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఈ ప్రాసెస్లో ఏంటంటే దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ టెక్నాలజీకి they are very economical compared to the conventional buildings. Fast construction అనేది compared to cement to steel కన్నా ఫాస్ట్ కన్స్ట్రక్షన్ అనేది. తర్వాత దే ఆర్ రీలొకేటబుల్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ రీలొకేట్ చేసే అవకాశం ఉందండి. యాస్థెటికల్లీ దే ఆర్ వెరీ అపీలింగ్. తర్వాత ఈ ఫ్యాక్టరీకి మెయింటైన్ క్వాలిటీ, ఫ్యాక్టరీలో వచ్చే క్వాలిటీ కాబట్టి సో క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. కాస్ట్ అడ్వాంటేజ్ ఎంత ఉంటుంది? డిపెండ్స్ ఆన్ బిల్డింగ్ టు బిల్డింగ్ డిఫర్ అవుతుందండి. ఇట్ డిపెండ్స్, నార్మల్లీ ఇట్ వేరీస్ ఫ్రమ్ 20-30% అండి. డిపెండ్స్ ఫ్రమ్ బిల్డింగ్ టు బిల్డింగ్. సో ఏదైనా బిల్డింగ్ ₹1,00,00,000 అవుతుందంటే మీరు 70 లక్షలను చేయొచ్చండి. తర్వాత ఈవెన్ మీకు సివిల్ ఫౌండేషన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది దాంట్లో. ఎందుకంటే ఫౌండేషన్స్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ డిస్టెన్సెస్ ఎక్కువ ఉంటాయండి ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ లో. అందువల్ల ఈ సివిల్ ఫౌండేషన్స్ కాస్ట్ కూడా తగ్గే అవకాశం, ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా అరౌండ్ 20-30% తగ్గే అవకాశం ఎక్కువ ఉందండి బాగా. సో ఈ విధంగా మేము స్టార్ట్ చేసినప్పుడు రిసెషన్ లో స్టార్ట్ చేసాం, కాంపిటీషన్ ఉంది మాకు డెఫినెట్ గా. అయినా కానీ మేము ఇయర్ ఆన్ ఇయర్ దాదాపు 40% CAGR గ్రో అయ్యే ఉన్నాం. ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ బీన్ ప్రాఫిటబుల్. మా ఎబిటాస్ వచ్చి రఫ్లీ అరౌండ్ 10-12% ఎబిటాస్ ఉన్నాయండి. ప్యాట్ వచ్చి అరౌండ్ 4-5% ఉందండి. అండ్ వీఆర్ ఏ వెరీ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ వీ హ్యావ్ అండ్ వీ డోంట్ హ్యావ్ లాంగ్ టర్మ్ డెట్ లేదు మాకు. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్ 502 crores చేసామండి. మాకున్న నాలెడ్జ్ లెవెల్ ప్రకారం వీఆర్ నెంబర్ 2 ఇన్ ఇండియా ఇన్ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ సెగ్మెంట్ అండి యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేను ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్ చేయకూడదు కాబట్టి ఐ కెనాట్ టెల్. బట్ డెఫినెట్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్రోత్ ఆఫ్ ది కంపెనీ అండ్ ది కాంప్లెక్స్ బిల్డింగ్స్ విచ్ వీ హ్యావ్ డన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అల్ట్రాటెక్ అనే కంపెనీకి మేము ఒక బిల్డింగ్ చేసామండి రాజస్థాన్ లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. వాళ్ళకి ఆ బిల్డింగ్ కి క్లియర్ స్పాన్ 99 meters అండి. అది ఇండియాలో ఎవరు ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ కంపెనీస్ ఎవరు చేయలేదు. 99 meters క్లియర్ స్పాన్ అంటే మధ్యలో కాలమ్స్ ఏ ఉండవు కదా. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీ టు డూ ఇట్ అండి. అలాగే ONGC భోపాల్ కి దహేజ్ లో 1 kilometer లాంగ్ బిల్డింగ్, సింగిల్ లార్జెస్ట్ బిల్డింగ్ ఇన్ ఇండియా అండి. అది 14 million SFT బిల్డింగ్ అండి. దాన్ని ONGC భోపాల్ చేసేవాళ్ళది. అట్లాగే హై రైజ్ బిల్డింగ్స్ లో కూడా ఎంటర్ అయ్యాయి ఈ మధ్య. హై రైజ్ బిల్డింగ్ సెగ్మెంట్ లో కూడా హైదరాబాద్ లోనే 4 commercial complexes చేయడం జరిగిందండి. తర్వాత సోలార్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్, సోలార్ ఇప్పుడు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి కదా, దానికి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కూడా మేము పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇప్పుడు మేము డిజైన్ చేస్తాం, ఫ్యాబ్రికేట్ చేస్తాం, ఎరెక్ట్ చేస్తాం కూడా. తర్వాత ఈ మధ్యలో ఇంజనీరింగ్ సర్వీసెస్ తోటి స్టార్ట్ చేసామండి. అమెరికన్ కంపెనీస్ కి ఇంజనీరింగ్ సర్వీసెస్ అది కొంచెం బాగా ప్రామిసింగ్ గా కనపడుతుంది మాకు. దాన్ని స్కేల్ అప్ చేద్దామని ట్రై చేస్తున్నాం మేము. ఎందుకంటే అది అమెరికన్ లో ఉన్న ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ కంపెనీస్ వాళ్ళకి ఫిక్స్ కాస్ట్ తగ్గించుకోవడానికని they are downloading the services to Indian companies. So we started working for 3 companies already in the US and we are expecting good business in the time to come. So 2010 level లో మనం చూస్తే PBS పెనార్ పెప్స్ పెనార్ టర్నోవర్ 146 crores, అక్కడ నుంచి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి 486 crores కి చేరింది. సో ఒకసారి ఈ IPO స్ట్రెంగ్స్ వీక్నెసెస్ మనం గమనిస్తే, స్ట్రెంగ్స్ గురించి ముందు చూద్దాం. 5 ఏళ్లలో వేర్ హౌసింగ్, రిటైల్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు 18.58 lakh square meters ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ ని ఈ సంస్థ అందించింది. అలాగే అమెరికాకు చెందిన NCI గ్రూప్ తో నాన్ ఎక్స్క్లూజివ్ కొలాబరేషన్, టెక్నికల్ కొలాబరేషన్ అగ్రిమెంట్ ఉంది. రిలయన్స్ జియో, L&T, అల్ట్రాటెక్, ఇప్పుడే రావు గారు చెప్పినట్లు అల్ట్రాటెక్ లాంటి దిగ్గజాలు ఈ కంపెనీకి కస్టమర్స్ గా ఉన్నారు. 2015 ఫైనాన్షియల్ ఇయర్ లో 486 crores ఆదాయం మీద 22 కోట్లు సుమారుగా నికర లాభం సాధించింది. లాస్ట్ 5 years లో 4 times నెట్ ప్రాఫిట్ పెరిగింది. అలాగే ఇక ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ అనేది ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ సెగ్మెంట్. చాలా విస్తృతంగా పెరుగుతున్న వ్యాపార అవకాశాలు ఉన్నాయి. లీక్ ప్రూఫ్ రూఫింగ్ సిస్టమ్స్ అందిస్తున్న అతి కొద్ది ఇండియన్ కంపెనీస్ లో
పెప్స్ పెన్నర్ ఒకటి. అలాగే సంస్థ చేతిలో ఇప్పుడు 360 కోట్ల రూపాయలకు పైగా ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న మార్కెట్ సైజ్ ఏదైతే ఉందో 5,500 కోట్ల రూపాయల మార్కెట్ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ సెగ్మెంట్ ఉన్న మార్కెట్ సైజ్ అయితే ఇందులో 8% మార్కెట్ షేర్ పెప్స్ పెన్నార్కు ఉంది. ఇక వీక్నెసెస్ ఒకసారి చూస్తే నికర లాభ మార్జిన్స్ లో అంతగా గ్రోత్ లేదు, కన్సిస్టెంట్ గా ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్. 5% సుమారుగా 5% ఎన్పిఎం ఏదైతే ఉందో అక్కడే కొనసాగుతుంది. అలాగే ఐపీఓ ద్వారా ఇప్పుడు రైజ్ చేసే మొత్తంలో 3వ వంతు మాత్రమే సంస్థకు వెళ్తుంది, మిగతాది ఆఫర్ ఫర్ సేల్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. సో అదొక అంటే ఇది వీక్ పాయింట్ గా మనం చెప్పుకోలేము, పార్షియల్ ఎగ్జిట్ అవుతున్నారు. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఈ రాయితీలు ఏవైతే ఇప్పుడు ఇస్తుందో వీటిని ఎక్స్టెండ్ చేస్తుందా లేదా అన్నది కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్. ఇది కూడా ఒక అంటే దీనివల్ల కొంత మేబీ ప్రాఫిట్ మార్జిన్ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ ఎక్స్టెండ్ చేయకపోతే, చేస్తే యథావిధిగా మార్జిన్స్ కొనసాగుతాయి. ఇక ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఎలా ఉన్న నేపథ్యంలో మన అనలిస్ట్ కుటుంబరావు గారు కూడా ఆయన ఈ కంపెనీని రెగ్యులర్ గా ట్రాక్ చేస్తూ ఉంటారు. ఆయన అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో చెప్పండి, ఎటువంటి విశ్లేషణ మీరు అందిస్తారు? పెప్స్ పెన్నార్ ఇష్యూలో మీకు ఎటువంటి స్ట్రెంగ్స్ కనపడుతున్నాయి, ఎటువంటి వీక్నెస్ కనిపిస్తున్నాయి? ఇష్యూ 178 రూపాయల ప్రైస్ బ్యాండ్ లో అప్లై చేయడానికి అనుకూలంగా ఉందనుకుంటున్నారా? ఈ కంపెనీ నేను 1.5 year బ్యాక్ విజిట్ కూడా చేశానండి. అప్పుడు పివి రావు గారు ఉన్నప్పుడేనమాట. ఇన్ఫాక్ట్ ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ ఆ టైం అప్పుడేనమాట. కంపెనీ వర్క్ స్ట్రక్చర్ కానీ అంతా కూడా బేసికల్లీ 3 పాజిటివ్స్ క్లియర్లీ ఇందులో నేను చూస్తాను. ఏంటంటే పబ్లిక్ ఇష్యూలో కూడా టోటల్ క్యాష్ ఫ్లోస్ లో అనమాట ఓన్లీ 17% వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది, టర్మ్ లోన్స్ ఏమీ లేవు. అండ్ ఈ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా ఇప్పుడు ఏదైతే కనుక పబ్లిక్ ఇష్యూ ద్వారా ఫండ్స్ సమీకరిస్తున్నారో అందులో నుంచి కూడా పార్ట్ పేమెంట్ అయిపోతాను. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆల్రెడీ 360 crore ఆర్డర్ బుక్ ఉంది. ప్లస్ ఇప్పుడున్న టర్న్ ఓవర్ ని బట్టి చూసి ఎక్కువగా రిపీట్ కస్టమర్స్ కూడా ఇలా ఉన్నారు. కాబట్టి నేను అనుకోవటం ఇంత డెట్ ఫ్రీ కంపెనీ, ఇంత స్ట్రాంగ్ గ్రోత్, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే మీకు ఎఫెక్టివ్లీ 22% ప్లస్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ. కాబట్టి 22% ప్లస్ కాంపౌండెడ్ గ్రోత్ రేట్ ఉన్న కంపెనీ ఎట్ దిస్ వాల్యుయేషన్ అంటే 15 times to 16 times వాల్యుయేషన్ లో దొరకడం కూడా ఎక్స్ట్రీమ్లీ గుడ్ ప్రాస్పెక్ట్. ఇవాళ ఉన్న మార్కెట్ కండిషన్స్ లో ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం కొందరు ఆశపడతారు ఐపీఓ ఇన్వెస్టర్స్. లిస్టింగ్ అప్పుడే కనుక మనకు కొంత ప్రీమియం వస్తే అమ్ముకుందాము అని చెప్పేసి. అట్లా లిస్టింగ్ గెయిన్స్ కాకుండా డెఫినెట్లీ మీడియం టు లాంగ్ టర్మ్ హొరైజన్ కి మాత్రం ఇట్ షుడ్ బి అన్ ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాను. అండ్ కంపారబుల్ గా మీరు చూస్తే కూడా సిమిలర్ కంపెనీస్ లిస్టెడ్ ఎంటిటీస్ కూడా లేవు. లైక్ ఎందుకంటే అన్లిస్టెడ్ టాటా బ్లూ స్కోప్ స్టీల్ గానీ ఇలాంటివి ఉన్నాయి కానీ బట్ డెఫినెట్లీ ఒక కంపెనీ కనిపిస్తుంది కుటుంబంలో, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ కొంత సిమిలర్ నేచర్ ఉన్న కంపెనీ. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ యాక్చువల్లీ బేసికలీ వాళ్ళకి ఏంటంటే వేరే ఆస్బెస్టాస్ బిజినెసెస్ అవన్నీ పార్ట్ ఆఫ్ ది వేరస్ పెబెల్ వచ్చేసేపాటికి పెన్నార్ ఇంజనీరింగ్ బిల్డింగ్ సిస్టమ్స్ వచ్చేపాటికి ప్యూర్లీ కంపెనీ ఇన్ దిస్ అనమాట. టెక్నికల్ కంపిటెన్స్ అవన్నీ కూడా ఎవరెస్ట్ తోటి కంపేర్ చేయలేము. దిస్ ఈస్ ఎ ఫార్ సుపీరియర్. కానీ ఎవరెస్ట్ చూసినా కూడా మనకి ఆల్మోస్ట్ 50-60 పిఈ కనిపిస్తుంది, ఫ్యాన్సీ పిఈ కనిపిస్తుంది. సో అదే పిఈ మనకి పెప్స్ పెన్నార్ కు వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? అంటే అంత పిఈ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఎవరెస్ట్ లో బేసికల్లీ మీకు అంత హై పిఈ ఉండడానికి కారణం కూడా ఏంటంటే లో ఈక్విటీ ఫ్లోట్ కూడా అందులో. ఆ లో ఈక్విటీ ఫ్లోట్ ఉండి డైవర్సిఫైడ్ బిజినెస్ ఉందన్నమాట. వెరీ లిమిటెడ్ ఇన్వెస్టర్స్ ఉండటంతో కూడా హై పిఈ వచ్చింది. పెప్స్ కూడా మనకి అదే పరిస్థితి కనిపిస్తుంది, చిన్న ఈక్విటీ అండ్ ఎక్కువ స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉండబోతుంది. ప్రమోటర్ స్టేక్ హై ఉండటం మంచిదేనండి. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ జఫీర్ పీకాక్ కానీ ఎవరైతే కాస్త పార్షియల్ గా డిస్ఇన్వెస్ట్ చేస్తున్నారో దీంతో వాళ్ళ మార్కెట్ లో ఐపీఓ తర్వాత డీసెంట్ లిక్విడిటీ ఉంటుందని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా. ప్లస్ పెడిగ్రీ ఆల్సో గుడ్ పెడిగ్రీ. పెన్నార్ ఇండస్ట్రీస్ రీసెంట్లీ అనమాట బాగా పెర్ఫార్మ్ చేయడం చూస్తాను లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి తిరిగి. కాబట్టి ఓవరాల్ గా కంపెనీ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్లీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకే కుటుంబ లైన్ లో ఉన్నాయి. పెప్స్ పెన్నార్ ఐపీఓ మీద బాలాగారి అభిప్రాయం కూడా తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. సిలికాన్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ మార్కెట్ లీడర్ పెప్స్ పెన్నార్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ తో మార్కెట్ లో ప్రవేశించింది. ఐపీఓ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మీద అలాగే ఈ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే అంశం మీద మనం స్టూడియోలో చర్చ నిర్వహిస్తున్నాం. బాలగారు, పెప్స్ పెన్నార్ ఐపీఓకి సంబంధించి మీకు ఎటువంటి స్ట్రెంగ్స్ వీక్నెస్ కనిపిస్తున్నాయి? 170-175 రూపాయల ప్రైస్ బ్యాండ్ వర్కౌట్ అవుతుందా?
ఇన్వెస్టర్ కి? యా, బేసికలీ ఇప్పుడు కుటుంబరావు గారు మెన్షన్ చేసిన థింగ్ ఈజ్ చాలా మంది ఐపీఓస్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దే ఎక్స్పెక్ట్ లిస్టింగ్ గెయిన్ అండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ సెకండ్లీ మనం ఎప్పుడు కూడా ట్రైలింగ్ పిఈ మీద వెళ్ళకూడదు ఏ కంపెనీ అయినా కానీ, బికాస్ కన్సిస్టెన్సీ, స్కేలబిలిటీ అండ్ స్టెబిలిటీ అండ్ విజిబిలిటీ ఆఫ్ బిజినెస్, ఈ 4 కూడా మనకి పెప్స్ ప్రాజెక్ట్ లో కనిపిస్తున్నాయి. బేసికలీ ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీ మోడీ గారు చెప్పినట్టు మేక్ ఇన్ ఇండియా, ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్, ఈ పోర్ట్స్ and freight corridors. I mean, there's a humongous expansion in India. Over the next 5 years, manaki trillions of dollars is needed in terms of infrastructure. And ikkada entante manaki speciality or maybe something unique selling point manu gamaninchedi entante speedier execution, customized design and prefabricated structure, which can also be relocated somewhere else within a very short notice, probably much shorter than a conventional building. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి రీసెంట్లీ కమాడిటీస్ అన్ని పతనం అయిపోతున్నాం కాబట్టి రావు గారు కెన్ యాడ్ టు మీ, ఐ థింక్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం డెఫినెట్లీ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దాకా ఉన్నది వేరు, లాస్ట్ 3-4 months లో హెవ్ సీన్ కంప్లీట్లీ డెసిమేషన్ ఆఫ్ కమాడిటీస్. సో మీరు ఐ వుడ్ సే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ విత్ ఎ 2-3 year వ్యూ అండ్ డు నాట్ లుక్ ఫార్వర్డ్ టు ఐపీఓ గెయిన్స్ ఇమీడియట్లీ. ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే యూ షుడ్ treat it as a partner in business. So మీరు తరచుగా చెప్పే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి absolutely, I think it fits the bill. It fits the bill. Usually for multi bagger అవుతుందా? That Rao garu should say, not now, he cannot say it, but I wish listing రోజు మళ్ళీ పిలుద్దాం, ఆ రోజు చెప్తారు. See, I only wish the management stands to the expectation of the investors and definitely shape it out into a multi bagger for investors, so that తప్పకుండా వాళ్ళకి బిజినెస్ పరంగానే కాకుండా ఇన్వెస్టర్స్ పరంగా కూడా ఐ థింక్ చాలా మంచి పేరు రావాలి మార్కెట్ లో అని ఆశిస్తున్నాను. ఓకే రావు గారు, ఇప్పుడే మన బాలా గారు చెప్పినట్లుగా కమోడిటీ ప్రైసెస్ క్రాష్ అవుతున్నాయి. మీకు స్టీల్ ప్రైసెస్ మెయిన్ రా మెటీరియల్ స్టీల్ కాబట్టి ఆ ప్రైసెస్ కూడా తగ్గుతూ ఉన్నాయి. ఇదంతా కూడా రాబోయే రోజులు ఇందాక నేను చెప్పిన వన్ ఆఫ్ ది వీక్నెసెస్, ఎన్పిఎంస్ లో అంత గ్రోత్ లేదు. సో రాబోయే రోజుల్లో ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే మెయింటైన్ ఇన్వెంటరీ అండి, మేము 2 to 2.5 months ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తాం. మేము వీ వర్క్ అనే మోస్ట్లీ ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అందువల్ల రా మెటీరియల్ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల పెద్దగా మాకు ఎఫెక్ట్ ఉండదు, యావరేజ్ మాకు నార్మల్గా. ఇందాక బాలా గారు, ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు బాలా గారు అండ్ కుటుంబరావు ఫర్ దేర్ ఒపీనియన్స్ అండ్ ఆల్. ఇందాక బాలా గారు చెప్పినట్టు నేను కంపెనీ గురించి ఫార్వర్డ్ లుకింగ్ మాట్లాడకూడదు కానీ, బట్ యాజ్ ఎ కంట్రీ మేక్ ఇన్ ఇండియా కానీ, తర్వాత డిఫెన్స్ లో మన ఇండిజినస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలని కొత్తగా మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇది కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అవనండి, తర్వాత ఫ్రైట్ కారిడార్ మన ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందండి అక్కడ. సో అలాంగ్ ద ఫ్రైట్ కారిడార్ దే లాట్ ఆఫ్ లాజిస్టిక్ హబ్స్ ఆర్ సపోజ్ టు కమ్ అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే వీఆర్ ప్రిడామినెంట్లీ ఇన్ సౌత్ అండ్ వెస్టర్న్ ఇండియా అండి. మాకు నార్త్ ఇండియాలో వీఆర్ నాట్ కంపిటేటివ్ బికాస్ ఆఫ్ ది ఫ్రైట్ డిసడ్వాంటేజ్. So there is a possibility that we may expand to North India also in the time to come, because we have to cater to North Indian market as well. Okay. So that's what we have mentioned in the prospectus also. But overall, looking at the new positive sentiment of the new government that is there in the center and our track record and all, so investors can decide on the. మంచి డివిడెండ్ ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఫార్వర్డ్ లుకింగ్ ఏం చెప్పకూడదండి. ఇప్పటిదాకా ఇచ్చిన డివిడెండ్ ఎంత ఈల్డ్ వర్కౌట్ అయింది? ఇప్పటివరకు డివిడెండ్ ఏమి లేదండి ఇప్పటివరకు. అంటే మాకు జఫర్ పీకాక్ ఎంటర్ అయింది 2.5 years back అండి. దట్ టైమ్ we were half the size. మేము వాళ్ళు ఎంటర్ we were half the size when they entered. They entered ఇప్పుడు కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇచ్చామండి వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళకి అరౌండ్ 58.5 కండి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి. అదే రీసెంట్ గా కన్వర్ట్ చేసాం, ఎందుకంటే వాళ్ళు ఎంటర్ అయినప్పుడు సిసిపిఎస్ లో ఎంటర్ అయ్యారు వాళ్ళు. దాన్ని ఇప్పుడు మేము పబ్లిక్ వెళ్తున్నాం కాబట్టి వీ హావ్ టు కన్వర్ట్ దెమ్ ఎనీవే. దట్ ఈస్ బై కొంత రాంగ్ కన్సంప్షన్ కూడా ఉండొచ్చు. 1 month 58 రూపీస్ లో వాళ్ళు తీసుకొని అది 1 month ఆఫర్ చేస్తున్నారు. అది 1 month బ్యాక్ కన్వర్ట్ చేసాం, సిసిపిఎస్ నుంచి షేర్స్ కన్వర్ట్ చేసాం. సో వాళ్ళు మనీ పే చేసిన 3 years బ్యాక్. దే వాల్యూడ్ ద కంపెనీ అట్ అరౌండ్ 200 crores at that time when they entered. సో ఇప్పుడు 178 హైయర్ బ్యాండ్ లో మీకు అరౌండ్ 550 crores వాల్యుయేషన్ ఉంటుంది. 550 crores వాల్యుయేషన్. సో కుటుంబం వారు చెప్పండి, జఫర్ పీకాక్ లాంటి వాళ్ళు చక్కటి అప్రిసియేషన్ సాధించారు ఈ కంపెనీలో. ఇన్ఫాక్ట్ అటువంటి మల్టీ బ్యాగర్ గా కంపెనీ ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు కనిపిస్తుంది? ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ అయితే చాలా బ్రైట్ గా ఉన్నాయండి. ఎందుకంటే ఇందా నేను చెప్తున్నా కదా, పోస్ట్ అనమాట ఇప్పుడు ఈ ఐపీఓ తర్వాత ఈ ఫండ్స్ లో వర్కింగ్ క్యాపిటల్ కాస్త రిటైర్ చేసిన తర్వాత కూడా చూస్తే మీకు ఓన్లీ 11.8% ఆఫ్ ద సేల్స్ ఉంటుంది. కాబట్టి క్యాష్ ఫ్లో లిటరలీ
132 కోట్లు ఉంటుంది. 132 కోట్లు క్యాష్ ఫ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత గ్రోయింగ్ బిజినెస్ లో అనమాట, ఎస్పెషల్లీ హై మార్జిన్ బిజినెస్ లో కూడా కంపెనీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నో రీసెంట్ ఐఐపి నెంబర్స్ అవనండి, ఓవరాల్ గా కంట్రీ ఎకానమీ రివైవ్ అవుతూ ఉంటే కనుక ఈ రివైవల్ ఇన్ ది ఎకానమీ అనమాట ఈ కంపెనీకి బిగ్ బెనిఫిట్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆర్డర్ బుక్ కూడా మేబీ అగ్రెసివ్ బిడ్డింగ్ తోటి కూడా ఇప్పుడున్న 360 crores ఇప్పుడు కనిపిస్తుంది. అదే దీంతో అనమాట టర్న్ ఓవర్ ఇంకా అనుకున్న దానికంటే ర్యాపిడ్ గా పెరిగే పాసిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ అనమాట ఇన్వెస్టెడ్ క్యాపిటల్ చూస్తే దాదాపు 24.9% వస్తుంది అనమాట. కాబట్టి ష్యూర్లీ దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ 3 bagger or 4 bagger కంపెనీ అయ్యే పాసిబిలిటీ ఉందండి నెక్స్ట్ 2 to 3 years. సో సబ్స్క్రైబ్ చేయమని మీ రికమెండేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. అలాగే ఫైనల్ గా తర్వాత మీరు ఇందాక 2 years లో మీరు ఎబిటా పెరగాల్సింది కదా, ఎందుకు పెరగలేదు అని ఎక్స్పెక్ట్ అంటే స్టేబుల్ గా ఉంది, రెవెన్యూ పెరిగినా కానీ ఎబిటా ఎందుకు పెరగలేదు. దానికి ఏంటంటే ఇప్పుడు మేము ఇంజనీరింగ్ సర్వీసెస్ బిజినెస్ వర్క్ బాగా స్టార్ట్ చేసాము లాస్ట్ ఇయర్. వీ వాంట్ టు గ్రో ఇట్ టు ఏ లార్జర్ ఎక్స్టెంట్ ఇన్ ద టైమ్ టు కమ్. దానికి ఏంటంటే వీ హ్యావ్ టు బిల్డప్ ఇంజనీరింగ్ టీమ్ అండి. ఇంజనీరింగ్ టీమ్ బిల్డప్ చేయాలంటే కనుక వీ హ్యావ్ టు రిక్రూట్ పీపుల్, హైలీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఈ ఫీల్డ్ లో తీసుకోవాలండి. అందువల్ల ఆ ఫిక్స్ కాస్ట్ కొంచెం మేము వీఆర్ బిల్డింగ్ అప్ ఈ గత 2 ఏళ్లలో. అందువల్ల మేము అది కొంచెం ఫిక్స్ కాస్ట్ ఎక్కువ అవడం వల్ల ఎబిటా కన్సిస్టెంట్ గా ఉంది ఆల్మోస్ట్. ఇది రెవెన్యూ పెరిగినా కానీ రీజన్. ఓకే అండి. సో ఎనీవే గోయింగ్ బై ఆల్ దీస్ పారామీటర్స్ మన అనలిస్ట్ చెప్పిన రికమెండేషన్స్ ప్రకారం TV5 రికమెండ్స్ investors to subscribe to Pennar Engineered Building Systems. So PBS Pennar issue ki subscribe cheyandi. Definitely at least 1 to 2 years perspective invest cheste manchi returns vastayi. Keep watching TV5.